పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు అసెంబ్లీ ఫలితాలు ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే అటు జగన్, ఇటు షర్మిల, అటు పవన్లు ఆ సెగ్మెంట్లో ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. కొత్త రాజకీయానికి ఓటేయండని పిలుపునిచ్చారు. అటు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా తనకు తిరుగుండదు, అపజయమే ఎదురు కాదు అని తెగేసి చెప్పారు. అందుకే దెందులూరు సెగ్మెంట్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. హ్యాట్రిక్ విజయాన్నిస్తారా, మార్పుకు ఓటేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. దెందులూరులో గెలుపెవరిది? తిరుగులేదని చింతమనేని నిరూపించుకుంటారా? కొత్త వ్యక్తికి జనం నీరాజనం పలుకుతారా? సామాజిక సమీకరణాలు ఏం చెబుతున్నాయి? దెందులూరులో జనసేన ప్రభావం ఎవరిపై పడుతుంది? దెందులూరు నియోజకవర్గంలో మొత్తం 2,20,274 మంది ఓటర్లుండగా వీరిలో 84.70% అంటే 1,86,573 మంది మాత్రమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో మహిళలు 93,922 మంది, పురుషులు 92,641 మంది ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 40% బీసీ సామాజిక వర్గం, ఆ తర్వాతి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గం ఓట్లు అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపుతాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగినా టీడీపీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. ఇదే కోవలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోటారు రామచంద్రరావు పైన పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు చింతమనేని ప్రభాకర్. తిరిగి 2014 ఎన్నికల్లోనూ ప్రత్యర్థి కారుమూరి నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ఇలా వరుసగా 2 సార్లు గెలిచిన ప్రభాకర్ ఇప్పుడు దెందులూరులో హ్యాట్రిక్ తనదేనంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొటారు అభయ చౌదరి, జనసేన మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘంటసాల వెంకటలక్ష్మి దెందులూరు అసెంబ్లీ బరిలో గెలుపు కోసం పోటీ పడ్డారు. పదేళ్లుగా తాను చేసిన అభివృద్ధి, 5 ఏళ్లుగా అమలు చేస్తోన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని చింతమనేని ధీమాగా ఉన్నారు. అయితే ఆయన వ్యవహార శైలి మైనస్ గా పరిణమించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మహిళా ఎంఆర్ఓపై చేయి చేసుకోవడం, మీడియా, పోలీసులు ఇలా ఎవరినైనా నోరు పారేసుకోవడం, దూకుడుగా ముందుకు వెళ్లడం ప్రత్యర్థులకు ఆయుధంగా మారాయి. ఇదే అవకాశంగా తీసుకున్న వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి గత 2 ఏళ్లుగా నియోజకవర్గంలో చింతమనేనికి వ్యతిరేకంగా బాధితుల తరపున పోరాడుతూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేనిపై ఉన్న వ్యతిరేకతను వైసీపీ ఏ విధంగా ఓటు బ్యాంకు వరకు తీసుకెళ్లగలిగింది అనే దానిపైనే వైసీపీ అభ్యర్థి గెలుపు ఆధారపడి ఉంటుంది. అటు జనసేన సైతం దూకుడుగానే కనిపిస్తోన్నా పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. దెందులూరు నియోజకవర్గంలో ఒక పక్క 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. 2019లో చింతమనేని ప్రభాకర్ నెగ్గితే ఖచ్చితంగా ఆయన ఈసారి హ్యాట్రిక్ కొట్టినట్టే. అదేవిధంగా అబ్బయ్య చౌదరి మాత్రం ప్రభాకర్ని ఎదుర్కోగలిగి తిరిగి అబ్బయ్య చౌదరి మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అది వైసీపీ గాలి వీచినట్టే. అబ్బయ్య చౌదరి ఏదైతే చింతమనేని వ్యతిరేకంగా ప్రచారం చేశాడో, చింతమనేని సంబంధించి ప్రచారం చేయడంతో పాటు టీడీపీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలను ఆయన మాట్లాడుతూ వచ్చారు. అవన్నీ కూడా అబ్బయ్య చౌదరికి కలిసి వచ్చిన విషయాలని చెప్పవచ్చు. ఇలా చూస్తే ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్య పోరు నడుస్తోందని చెప్పవచ్చు. 2019 సంబంధించి మే 23వ తేదీన 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 23వ తేదీన దెందులూరు అసెంబ్లీ బరిలో ఎవరు గెలుస్తారనేది కూడా అంత ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఇది దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంపై తాజా పరిస్థితి. నార్కేతో శేషు HM TV దెందులూరు నుండి.